క్రిస్మస్ పండగకి సిద్ధమైంది మన హైదరాబాద్ మహానగరం. గత వారం రోజులుగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక నిన్న అర్ధరాత్రి నుంచి చర్చిల్లో ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు స్మరణలు, ప్రత్యేక ప్రార్థనలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. లైట్లు, క్రిస్మస్ ట్రీలతో కలర్ఫుల్గా మారాయి చర్చిలు. శాంతిదూత జీసస్ క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా చర్చిలకు ఆయన జననాన్ని తెలియజేసేలా బొమ్మలు వేశారు. మరికొన్ని చోట్ల యేసు బర్త్డే సందర్భంగా స్టార్స్ను ఏర్పాటు చేశారు. క్రిస్మస్ పురస్కరించుకుని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ప్రేయర్లు చేస్తున్నామన్నారు చర్చి ఫాదర్లు. జీసస్ పుట్టినరోజు సందర్భంగా జరిగే ప్రార్థనల్లో ప్రతి ఏడాది పాల్గొంటామంటున్నారు క్రిస్టియన్లు. సిటీలోని పురాతన చర్చి కావడంతో సికింద్రాబాద్ చర్చికి వచ్చామన్నారు. వారం రోజులుగా సెమీ క్రిస్మస్ పార్టీలు చేసుకున్నామని చెప్పారు. First time coming and I've never expected it to be this great. It's a nice experience. The lightings, everything is really good. Appreciate the way that they all made efforts to put this together. It's really nice and I wish to come here again. Very nice. The prayers are good. It gives us peace and calmness to the soul. And yeah, thank you. Actually, my daughter wanted to visit this place. We are very impressed with the lighting and the arrangements and the holy place, right? That divinity has come into picture actually. It's very nice to be here in the holy place of Jesus Christ. Wish you all a very happy Merry Christmas. The arrangements and all are really good. I'm here with my friends. I come here every day with every year with my friends. Chala bagunnai anta arrangements. You know, yeah. Viren and Bushra, they're really eager to see how these any celebrations ella avutayo ani. So yeah, we're excited. Merry Christmas. ఈ బసిలికాకి చాలా అమూల్యమైన చరిత్ర ఉన్నది. 182 సంవత్సరాల దేవాలయం ఇది. మరియమ్మ గారి నామమున ఈ దేవాలయాన్ని మరియమ్మ గారు నామమున ఆవిష్కరింపబడి ప్రజలెల్లరూ కూడా ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండుగ, క్రీస్తు జయంతి పండుగను గొప్పగా కొనియాడుతారు. ఈ సందర్భముగా ఈ దేవాలయ అధిపతిగా మేమంతా కూడా ఏర్పాట్లను చాలా ఘనంగా చేసి ఉన్నాము. ప్రాంతమంతా కూడా వెలుగుతో నింపబడి, లైట్లతో అమర్చబడి చూడటానికి చాలా చక్కగా కనపడుతూ ఉన్నది. రాత్రి ప్రార్థనలు క్రీస్తు జయంతి సందర్భముగా మా కార్డినల్ గారైన కార్డినల్ పూల అంతోని గారు ప్రార్థనలు నిర్వర్తిస్తారు. మరియు ఉదయం 6:30 గంటలకు తమిళములో, 8 గంటలకు తెలుగులో, 9 గంటల 30 నిమిషములకు ఆంగ్లములో మరియు 11 గంటల 30 నిమిషం ఆంగ్లములో, సాయంత్రం 5 గంటలకు పవిత్ర ప్రార్థనలు కొనియాడబడతాయి. రోజంతా కూడా ప్రజలు వచ్చి బాలయేసుని ఆరాధించి సంతోషంగా వారి యొక్క మనవులను తెలుపుకొని ఇళ్ళకు వెళ్తారు. బాలయేసు యొక్క సందేశము ప్రజలెల్లరూ కూడా నిత్యము శాంతి సమాధానంతో, ప్రేమ ఐక్యతతో జీవించాలన్నదే. ఆ ఆశీస్సులను నేను కూడా ప్రార్థించి కోరుకుంటున్నాను.